రక్షకుడైన యేసుక్రీస్తు దేవుని పరిశుద్ధమైన నామములో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. నిర్గమకాండము 23వ అధ్యాయము 22-23 వచనం మనం గమనించినట్లయితే, నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునయ్యుందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారున్న చోటుకు నేను రప్పించును, నేను వారిని సంహరించేదను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఒక అద్భుతమైన మాటను తెలియపరుస్తా ఉన్నాడు. నిన్ను బాధ పెట్టేది ఏది శత్రువు ఉన్నదో, నీకు విరోధంగా ఏది ఉన్నదో, నీకు విరోధంగా ఏ ఆయుధం రూపింపబడదు. అయితే నీకు ఏదైతే వ్యతిరేకంగా ఉన్నదో, అది మానవ సంబంధమైన శత్రువైనా కావచ్చు, దుష్టాత్మపరంగా వచ్చినట్టు శత్రు సమూహమైన కావచ్చు, ఏదైనా నీ శత్రువు అనగా నీ పగవారికి నీవు పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. పగ తీర్చుటే దేవుని పని. నీ శత్రువుతో నువ్వు వాదమే అవసరం లేదు. మానవ సంబంధం శత్రువు గురించి మాట్లాడుతూ ఉన్నాను. మన శత్రువులతో అనగా మనకు దేవుడు మనల్ని మిత్రుడుగా మారుస్తాడు. అయితే వారితో మనం వాదనేయాల్సిన అవసరం లేదు. నువ్వంటే పడని వారితో వాదనే అవసరం లేదు. దేవుడు వారిని చూసుకుంటాడు. వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఐదర్ దేవుడు వారికి బుద్ధి చెప్పి మారుస్తాడు, లేకపోతే వారికి ఏదో ఒక రకంగా తెలియపరుస్తాడు. అయితే దేవుడు చెప్తున్నాడంటే, నువ్వు దేవుడి మాట జాగ్రత్తగా విని దాని ప్రకారం నడుచుకుంటే నీకు శత్రువుగా ఏదైతే ఉన్నదో, నిజానికి మనకు శత్రువు ఎవరంటే సాతానే. ఆ సాతాను నిన్ను ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఒకరికి అనారోగ్యం పెట్టి ఇబ్బంది పెడతాడు, ఒకరిని నిందలు అవమానాల చేత ఒంటరితనం చేత ఇబ్బంది పెడతా ఉంటాడు, మరొకరిని అపవాదాల చేత ఇబ్బంది పెడతా ఉంటాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉంటాండి. ఒకరు జాబ్ రాక, చదువు సరిగా లేక, బిడ్డల పెండ్లి చేయలేక, బిజినెస్ సరిగా నడవక, ఏ విధంలో సాతానికి ఏమైనా పని అంటే వాడికి ఉన్న ఒకటే ఒక పని ఏంటంటే మానవుల్ని ఏదో ఒక రకంగా బాధపెట్టాలి. ముఖ్యంగా దేవుని నమ్ముకున్న పిల్లల్ని ఎట్లనైనా వాళ్ళని పడగొట్టాలి, ఎదగనీయకుండా చేయాలి అని. అయితే నీ శత్రువు అయిన నీ విరోధి అయిన సాతాను గర్జించడం వల్ల ఎవరిని మృంగుతుందని చూస్తున్నానని మనం బైబిల్ అందరం గమనిస్తాం కదా. అయితే నీ విరోధి, నీ శత్రువు అయినటువంటి సాతాను, వాడిని నా దేవుడు చెప్తున్నాడు, నీకు శత్రువు మాత్రం కాదు, వాడు నాకు కూడా శత్రువే. నీకు ఎవరైతే శత్రువు వస్తాడో, ఎవరైతే నిన్ను ఏ విధంగా బాధ పెడతాడో వాని మీద నేను పగ తీర్చుకుంటాను. దేవునికి ఏమేమో కలుగును గాక. నేను ఈరోజు బాధ పెట్టేది ఏంటిది? ఏమున్నది? ఏ విధంలో నువ్వు బాధపడతావు? నువ్వు నిందిస్తున్నారా? నేను ఎవరైనా బాధ పెడుతున్నారా? అవమానిస్తున్నారా? నీకు దుఃఖ పెడుతున్నారా? వారి మాటకు నువ్వు తిరిగి మాట్లాడలేక ఒంటరితనంతో ఏడుస్తూ కూర్చుంటున్నావా? దేవుడు చూసుకుంటాడు. ఖచ్చితంగా ఒక రోజు ఉన్నది. ఈ రోజు నువ్వు పడుతున్న బాధకు దేవుడు తప్పకుండా న్యాయం జరిగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, మనం గమనించినట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎట్లనగా నీ శత్రువు విరోధన ఎందును, ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు. అమోనియా పాడ దగ్గర పోతే అక్కడ వాళ్ళతో ఎలా మాట్లాడతాను, వాళ్ళ నాకంటే స్పీడ్గా మాట్లాడతారు, అక్కడ వెళ్ళలేను, నేను ఆ పని చేయలేను, ఆ బిజినెస్ అయినా జాబ్ అయినా చదువు చేయలేను అనుకుంటున్నావు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీకు ముందుగా దేవుడిని దూతను పంపుతాను మాటిస్తా ఉన్నాడు. పంపి ఏం చేస్తున్నాడు? ఇక్కడ కొన్ని రకాల దేశాల శత్రువులు చూపిస్తున్నాడు. అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు వారున్న చోటు నేను రప్పించును, నేను వారిని సంహరించదును. 6 దేశాల శత్రువులు. 6 అనగా సాతాను సంఖ్య. 6 దేశాల సైన్యము నీ మీదకి వచ్చినా కానీ రకరకాలు ఈ 6 అనే ప్లేస్లో నువ్వు ఎన్ని రకాల సమస్య పెట్టుకుంటావో ఒక్కసారి గమనించుకో. నీ ఒంటరితనమా, నీ నిందలా, అవమానాలా, నీకు అనారోగ్యమా, అప్పులా, నీ బాధలు, వేదనలు, కన్నీళ్ళ, ఏదైనా కావచ్చు, అవన్నీ వాటిని అన్నిటిని దేవుడు సంహరిస్తానని మాటిస్తూ ఉన్నాడు. అనగా వాటిని లేకుండా చేస్తానని మాటిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నువ్వే సమస్యల నుండి ఈ వాక్యాన్ని వింటూ దుఃఖపడుతూ బాధలో ఉండి నేను ఆదరించబడాలని ఎదురు చూస్తున్నావు కావచ్చు, ఎవరు నాతో మాట్లాడేవి నన్ను ధైర్యపరచని అనుకుంటున్నావు కావచ్చు, నీ శత్రువు, నీ విరోధి అనే శత్రువుని నా దేవుడు పగ తీర్చుకొని వాణ్ణి సంహరింపజేస్తానని మాటిస్తున్నాడు. బాధపడ మాకు, నీకు లేకుండా చేస్తానని మాటిస్తున్నాడు. ఈరోజు నిందలు వస్తున్నాయి మీదకి,
మనుషులు దేవుడు సంహరించడం పక్కన పెడితే వాళ్ళని తీసేస్తున్నాను అనట్లేదు, కానీ నీ మీదకి వచ్చే ఆ బాధ ఉన్నదే, నీ శత్రువు, మానవ శత్రువు నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు, వారిని మార్చి వేస్తాను, వారిని నీకు మిత్రులుగా మారుస్తాను. దేవునికే మేము కలుగాక. ఎవరు అవమానిస్తున్నారో నిన్ను వారిని అభిమానిస్తారు, నిన్ను ఎవరు నిందిస్తున్నారో వారిని పిలిచి వారిని నీకు విందు పెడతారు. ఆ విధంగా ఏర్పాటు చేస్తాను. నీ శత్రువు దేవుడి భోజనం సిద్ధపరుస్తున్న మాట వల్లేదా? ఈరోజు నీ శత్రువుగా ఎవరున్నారు? ఏమున్నది? దాన్ని లేకుండా దేవుడు చేయబోతా ఉన్నాడు. అంటారు ఈ కష్టం నా పగవానికి కూడా రావద్దంటారు కదండి. కొన్నిసార్లు మన బాధలు అలా ఉంటాయి. అమ్మో ఇంత కష్టమా, ఇంత బాధ ఎవరు భరిస్తారనుకుంటారు. నీ బాధ చూస్తున్నాడు తల్లి, అమ్మ, అక్క, తమ్ముడు, అన్న, నీ బాధ దేవుడు చూస్తున్నాడు. నువ్వెందుకు భయపడతావు, గుండె చెడుతావు, అధైర్యపడతావు? ధైర్యం ఉందాం. దేవుని మాట చెప్తా ఉన్నది. దేవుని మాట రెండంచుల వాడైన ఖడ్గం ఉండదు. నీ జీవితాన్ని మారుస్తుంది, నీ శత్రువు లేకుండా చేస్తుంది, నిన్ను తలగా ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. కనుక ఈ మాట నువ్వు నమ్మినట్లయితే నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించు. దేవుడు నీకున్న శత్రువును అంతా తీసివేసి అందరిని మిత్రులుగా మార్చి సాతాను శత్రువును, నీ ఒంటతనం, బాధ, అవమానం, కష్టం, అనారోగ్యం, అప్పులు, నిందలు, అవమానాలన్నిటి దేవుడు తొలగింపజేసి ఆ శత్రువు అంటే విరోధిని సంహరింపజేసి నిన్ను ఆనందంతో నింపును గాక. ఆమెన్. కళ్ళు మూసుకున్న ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ దినాన్న మీరు నాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచారు. మీ శత్రువును తీసివేస్తాను, సంహరింపజేస్తాను, నీకు ముందుగా నా దూతను పంపుతానన్న ప్రభువా. ఆ దూత మా తోడుగా ఉంటే మేమేమైనా చేయగలం. ఈరోజు మా జీవితంలో నీ గొప్ప కార్యం జరిగింపచేయండి, సహాయం తెచ్చండి. ఎక్కడెక్కడి నుంచి మాట వింటున్నారో వారి జీవితాల్లో నీ కృప నిండును గాక. వారికి మంచి ఆరోగ్యాలు, క్షేమం, నెమ్మది కలుగును గాక. వారికి ఉండండి కష్ట నష్ట బాధ, రోగ రుగ్మత నుంచి విడుదల కలుగును గాక ప్రార్థన చేస్తున్నాను. నమ్మిన ప్రతి వారికి ఈ వాగ్దానములు తండ్రి నెరవేర్చి మీరు మాత్రం మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో కృతజ్ఞతతో అడిగి వేడుకొని పొందుకొచ్చున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.